ఇటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి వీళ్ళు అప్పులు తెచ్చిరు, వాళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక విభజన హామీ అమలు చేయాలి, తెలంగాణకు ఒక ప్రయోజనం కలిగే కార్యక్రమం విద్యా సంస్థనా, వైద్య సంస్థనా, ఒక పరిశ్రమ విడుదల. ఆఖరికి నరేంద్ర మోడీ గారు దేశంలో 4 టెక్స్టైల్ జోన్లు పార్కులు ప్రకటిస్తే ఆనాడు సిరిసిల్ల నేతలతో కలిసి మార్కండే టెంపుల్ దీక్ష చేసాం. ఆనాడు ఉన్నటువంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తీసుకుపోయి వరంగల్ పెట్టుకున్నాడు. బండి సంజయ్ లేఖ రాష్ట్రం ఏది ప్రభుత్వం ఇక్కడ టెక్స్టైల్ జోన్ ఇచ్చింది 4 దేశంలో, తెలంగాణ కూడా ఒకటి ఇచ్చింది. దాన్ని సిరిసిల్ల ఈ రాష్ట్రంలో 35,000 పవర్ రూమ్స్ ఉంటే 25,000 పవర్ రూమ్స్ సిరిసిల్లలో ఇక్కడ పెట్టుకుంటే తీసుకుపోయి వరంగల్ పెడుతుంటే చేతగాని దత్తమ్మలే కలిసినటువంటి నువ్వు ఇవాళ చేనేత కార్మికుల గురించి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తాడు. ఎన్నడైనా చేనేత కార్మికుల సమస్యలు కలిసి పట్టించుకోవడం అడుగుతాను. నీ ప్రభుత్వం జిఎస్టీ మొత్తం నేతన్న జీవితం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నడూ కూడా పన్ను వేయనటువంటి ఈ వస్త్ర రంగాన్ని 12% జిఎస్టీ చేసినటువంటి నీ ప్రభుత్వం నేతల గురించి మాట్లాడే హక్కుదా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మహేందర్ గారు చెప్పినారు 9వ ప్రాజెక్టు ఆనాడు ప్రాజెక్టు దగ్గరికి రాష్ట్ర కాంగ్రెస్ పిలువుగా ప్రాజెక్టు సందర్శన పోతే ఆనాడు అరెస్ట్ చేసి 150 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడైనా తిరగమని స్వేచ్ఛగా అధికారులు ఇస్తా ఉన్నాం. ఇలా ఒకటి అడుగుతాను, దయచేసి ఇలా దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ యొక్క వైషమ్యాల మీద ఇక్కడ విదేశాల మధ్యలో ప్రేమ నెలకొల్పాలి, దేశ నియంత్రణతో వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి, ఆప్యాయతలతో దేశం ముందుకు నడవాలనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. నియంత్రితంగా నరేంద్ర మోడీ ఒకవేళ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చుకొని నియంత్రణగా ఉండేటువంటి ఒక పరిస్థితి విశ్వగురువు పేరు మీద ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకే ఇంతకుముందు ఆర్ శ్రీనివాసరెడ్డిగా సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎక్కడ కూడా ఇంత అభివృద్ధిలో ఆటంకం లేకుండా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది అని మన సందర్భంగా నిర్వహిస్తాం. ఒకటే దానికి మా ఉత్సాహాన్ని మనిషి జనరల్గా అలసిపోయినప్పుడు ఛాయ్ తాగుతారు, కొంతమంది తాగేటప్పుడు మందు తాగుతారు. మేము మా రాజకీయ నాయకులకి ఏం కావాలి? ఎన్నికల్లో మా అందరికీ పోలింగ్ రోజు ఓట్లు కావాలి. దాని కొరకు దయచేసి 20 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 20 రోజులు అధికారంలో ఉన్న మనం అనేక పనులు చేసినాం, భవిష్యత్తులో పనులు చేస్తాం, 10 సంవత్సరాలు మనం ఏం చేయలే అనే మాటలు చెప్పుకుంటూ దయచేసి పోలింగ్ స్టేషన్ వారిగా మీరు శ్రమపడాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఇంతకుముందే ఆర్ శ్రీనివాస్ గారు నేతలకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ బకాయిని చెల్లించడంతో పాటుగా గతంలో ఇచ్చే ఇంకా పని ఇస్తే అంతకంటే కొద్ది పని ఎక్కువ ఇచ్చేదిగా ఉపాధి అవకాశాలతో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని అడిగిన సలహా ఏం చేస్తే బాగుంటుందని యార్ల సబ్సిడీ తప్పకుండా దాన్ని కూడా మొత్తం యార్ల సబ్సిడీకి సంబంధించి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆలోచన చేస్తా ఉన్నటువంటి నూతన విధానాన్ని తీసుకొచ్చే విధంగా మీ అందరికీ చైతన్య విధంగా కొత్త విధానాన్ని మీ అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేపట్టే ప్రయత్నం కూడా చేస్తున్నామని మనం ముందుతాము. దయచేసి ఒక్కడే మన ముందున్నది పార్లమెంట్ అభ్యర్థితో సంబంధంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్ మెజార్టీ చాలా రోజులే నేను ఎంపీ నిలిచినప్పుడు రాలేకపోయింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో కష్టపడ్డాం, ఇక్కడ చేనేత వర్గం కూడా కష్టపడ్డాం, రైతుల కూడా కష్టపడ్డాం, అనేక రకాలుగా అన్నింటికంటే ముఖ్యమైన ఈ ఉద్యమ